వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. తమిళనాడులో రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందని ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన 4 రోజులు అవుతున్నా ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి క్లారిటీ రాలేదు. మరోవైపు ఎన్నికల ఫలితాల్లో తమిళనాడులో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కానీ టీవీకే విజయ్ అత్యధిక స్థానాలను కైవశం చేసుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 108 స్థానాలు సాధించిన టీవీకేకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇంకా 10 స్థానాలు కావాల్సింది. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే చీఫ్ విజయ్ను ఆహ్వానించడంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆలస్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు నేడు గవర్నర్ అధికారిక నివాసం లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చింది. కేవలం చెన్నైలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో భారీ ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గవర్నర్ కారణ రాస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంలో వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. మరోవైపు మద్దతు కూడగట్టుకునే పనిలో విజయ్ ఉన్నారు. ఈ మేరకు లెఫ్ట్ పార్టీలతో విజయ్ ప్రత్యక్షంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్కు 112 స్థానాలున్నాయి. వీసీకే, సిపిఐ, సిపిఎం పార్టీలు రేపు సమావేశం కానున్నాయి. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఇక ఇవాళ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతోందో అంటూ ఆసక్తి నెలకొంది. తమిళనాడులో నిరసనలు, బంద్కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా 9+ న్యూస్ చెన్నై రిపోర్టర్ వర్మని అడిగి తెలుసుకుందాం. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వర్మ, తమిళనాడు తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సంగీత, తమిళనాడులో ఈ రోజు నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అలాగే దీనికి టీవీకే పార్టీ కూడా మద్దతు తెలుపుతోంది. ఎందుకంటే గవర్నర్ రాజేంద్ర ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ మెజార్టీ వచ్చిన ఏదైతే అతిపెద్ద పార్టీని రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డుకుంటున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు గవర్నర్ అధికారిక నివాసం అయిన లోక్ భవన్ ముట్టడి చేయాలని చెప్పి నిన్ననే కాంగ్రెస్ శ్రేణులు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం గవర్నర్ నివాసం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే ఇటు చెన్నైలోనే కాకుండా అన్ని జిల్లాల్లోనూ మండల స్థాయిలో కూడా భారీ ఎత్తున ధర్నాలు, రాస్తారోకాలు నిర్వహించాలని చెప్పి కూడా కాంగ్రెస్ అయితే పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ నిర్ణయానికి టీవీకేతో పాటు కమ్యూనిస్టు పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక గవర్నర్ వైఖరి పైన ఇటు కాంగ్రెస్ తో పాటు టీవీకే, ఇతర పార్టీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గవర్నర్ విజయ్ని ఆహ్వానించాలంటూ ఇప్పటికే చెన్నైలోని సినీ పరిశ్రమలో పలువురు కూడా తమ ట్వీట్ ద్వారా వెల్లడించారు. అటు ప్రకాష్ రాజ్ తో పాటు, విశాల్ తో పాటు, కమల్ హాసన్ తో పాటు ఇలాగా అనేక మంది ట్వీట్ల ద్వారా పార్టీలు వేరు పార్టీలు పార్టీ పరంగా విభేదించినప్పటికీ కూడా ప్రస్తుతం రాజ్యాంగబద్ధంగా అతిపెద్ద పార్టీగా ఉన్న టీవీకేకు అవకాశం ఇవ్వాలని చెప్పి కమల్ హాసన్ కూడా ఆయన ట్విట్టర్ ద్వారా సూచించడం కూడా జరిగింది. ప్రస్తుతం గవర్నర్ యొక్క వ్యవహారం చాలా అసహ్యకరంగా ఉందంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు ప్రకాష్ రాజ్ కూడా ట్వీట్ ద్వారా చేయడం జరిగింది. ఈ విధంగా అటు సినీ పరిశ్రమ మొత్తం కూడా దాదాపు ప్రస్తుతం గవర్నర్ సంబంధించి కూడా వ్యవహార తీరు పైన పరోక్షంగా విమర్శలు చేస్తూ ట్వీట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ రోజు ఇటు కాంగ్రెస్, టీవీకే, ఇతర పార్టీలు నిరసన పిలుపు నేపథ్యంలో తమిళనాడులో భద్రత కట్టుదిట్టం చేశారు. గవర్నర్ కార్యాలయంతో పాటు అనేక చోట్ల కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఇప్పటికే గవర్నర్ కార్యాలయం నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు సిఎస్ తో పాటు డీజీపీకి వెళ్లిన నేపథ్యంలో పోలీసులు దాన్ని తగ్గట్టు భద్రత ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలా ఒకవైపు ఈ రోజు నిరసనలు, మరోవైపు పార్టీల సమావేశాలు, చర్చలతో ప్రస్తుతం తమిళనాడు రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు పార్టీలు ఏదైతే విజయ్కు మిగతా పార్టీలు, కమ్యూనిస్టు, ఇతర పార్టీలు మద్దతు తెలుపుతాయా, ఆ ప్రమాణ స్వీకారం త్వరలో ఉంటుందా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ అలాగే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద కాంగ్రెస్, టీవీకే, ఇతర పార్టీల నిరసనల నేపథ్యంలో మాత్రం తమిళనాడు వ్యాప్తంగా పోలీసులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. సంగీత, అయితే రాజ్యాంగబద్ధంగానే ఇప్పుడు గవర్నర్ ఏదైతే తనకి కావాల్సిన సీట్ల కోసం అడుగుతున్నాడో ఇది రాజ్యాంగబద్ధంగానే అడుగుతున్న ప్రశ్న. కాకపోతే ఇక్కడ ఎందుకు అసహనానికి గురవుతున్నారు విజయ్?
అంటే విజయ్ అనే కాదు, విజయ్ తో పాటు కాంగ్రెస్ కూడా వాళ్ళు అడిగేది ఏంటంటే గతంలో అనేక రాష్ట్రాల్లో సంబంధించి కూడా మెజార్టీకి మార్కు కొంచెం దూరం ఉన్నప్పటికీ కూడా అతిపెద్ద పార్టీని గవర్నరు ప్రభుత్వ ఏర్పాటుకు స్వాగతించిన పరిస్థితి అయితే ఉంది. ఇదే మాటను కపిల్ సిబాల్ కాంగ్రెస్ సీనియర్ నేత కూడా నిన్ననే కొన్ని ఉదాహరించారు కూడా, కొన్ని కోర్టు తీర్పులను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదే విధంగా గవర్నర్ తీరు ఉంటే ఖచ్చితంగా న్యాయస్థానాలకు టీవీకే వెళ్లాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు గవర్నర్ ఏదైతే గవర్నర్ కార్యాలయంలో కాదు, బల నిరూపణ అసెంబ్లీలో జరగాలంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. గతంలో కోర్టు తీర్పులు కూడా ఇదే చెప్పాయని, ఇంకా 2 వారాల అవకాశం ఉన్న నేపథ్యంలో ఈలోపు మళ్ళీ మద్దతు కోరే పార్టీలతో టీవీకే సంప్రదించే అవకాశం ఉంటుంది. తద్వారా అసెంబ్లీలో ఒకవేళ బల నిరూపణ జరగకపోతే, ప్రభుత్వం కూలిపోతే మళ్ళీ ఎన్నికలకు పోయే అవకాశం ఉంటుంది. లేదా ఇతర పార్టీలు మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్లి తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే గవర్నర్ తద్వారా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ విధంగా గవర్నర్ ఏదంటే మెజార్టీకి మార్పుకి చాలా దగ్గర, కేవలం 5 ఎమ్మెల్యేలు మాత్రమే ప్రస్తుతం దూరం ఉన్న నేపథ్యంలో ఒకసారి ఖచ్చితంగా అతిపెద్ద పార్టీ ఉన్న టీవీకేకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఈ కాంగ్రెస్ కానీ టీవీకే కానీ ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ప్రస్తుతం గవర్నర్ వ్యవహార తీరు కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇది ఏదైతే ఎప్పుడైతే కాంగ్రెస్ టీవీకేకి మద్దతు తెలిపిందో అందుకనే బీజేపీ, కేంద్రంలోని బీజేపీ ఈ విధంగా గవర్నర్ ద్వారా నాటకం ఆడుతుందని చెప్పి ప్రధానంగా టీవీకేతో పాటు కాంగ్రెస్ విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ రోజు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ ఈ రోజు ఏమన్నా అటు కమ్యూనిస్టు కానీ ఇతర పార్టీల మద్దతు పత్రాలు తీసుకువెళ్లి విజయ్ కలుస్తారా, లేదా ఇదే పరిస్థితి ఉంటుందా, లేదా ముందుగా అనుకున్నట్టు ఆయన ఏమైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుందా, ఇవన్నీ కూడా ఈ రోజు పరిణామాల అనంతరం మనకు తెలిసే అవకాశం ఉంది. సంగీత. ఓకే, ఎస్ వర్మ, థ్యాంక్ యూ. సో టీవీకే పార్టీ అవతరణపై కాస్త గవర్నర్ నుంచి అసహనం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇవాళ చెన్నైలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లా మండల కేంద్రాల్లో కూడా భారీ ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రజలు ఇచ్చిన తీర్పును గవర్నర్ కాళ్ళు రాస్తున్నారంటూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇది ఇవాల్టి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.